వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది. వాడిపల్లి వెంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడిపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లటి చెక్కతో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకి తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెప్తాడు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపిల్లిలో స్వయంభుగా వెలుస్తానని వారికి చెబుతాడు. దీనితో మునులు సంతోషంతో అక్కడ నుండి వెనక్కి వెళతారు. కొన్ని రోజుల తర్వాత వాడిపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టి కనిపించదు. చివరికి వాడిపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళ్తే కనిపిస్తాడని ఆకాశవాణి వినిపిస్తుంది. దీంతో ఆ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టిని ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఈ మూర్తికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడివో కొట్టుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకి చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను